లైక్ వాల్యూస్ ఎథిక్స్ అన్నీ. సో ఇందులో ఏంటంటే చాలా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కూడా ఉన్నాయి. సో వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్ దిస్ మూవీ షుడ్ బి సెకండ్ హాఫ్ అన్ఎక్స్పెక్టెడ్ బ్రో. అసలు లాస్ట్ పార్ట్లో దట్ సీన్ ఉంటుంది, ఒక సీన్, ఇట్స్ రియల్లీ గూస్ బంప్స్ అసలు. సో నేను సెకండ్ హాఫ్ కాదు సెకండ్ పార్ట్ కోసం కూడా వీఆర్ రియల్లీ ఎక్స్పెక్టింగ్ లైక్ ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నాము. గ్రాఫిక్స్ లెవెల్స్ ఏముంది, మనకు మీనింగ్ కావాలి ఫస్ట్, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చూపిస్తున్నారని. చెప్తున్నా జల్సాలో ఎంత యంగ్గా ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే యంగ్గా ఉన్నారు. చెప్పాలంటే హీరోయిన్ కూడా డామినేట్ చేస్తున్నారు. మూవీ చాలా బాగుందండి. ఎవ్రీథింగ్ వాజ్ నైస్, వి ఎంజాయ్డ్ ఇట్. ఏం నచ్చిందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది, ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్, మొత్తం ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కానీ ఆయన యాక్షన్స్ కానీ అన్నీ బాగున్నాయి. సెకండ్ హాఫ్ డల్ అంటే ఏం లేదండి, జస్ట్ లాస్ట్లో ఏదో కొంచెం లాగ్ అవుతుంది కానీ అది కూడా అంత తెలీదు. ఎంజాయ్ చేస్తారు, మూవీ చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడడం వి ఎంజాయ్డ్ ఇట్ అన్నమాట. గ్రాఫిక్స్ అంటే అది ఏదో కొన్ని చోట్ల తెలుస్తుందండి, అంతలా మిగతాది ఏమి ఉండదు. చాలా బాగుంది మూవీ. నాకు నేనేం సంబంధం, ఏవో ఇష్టం వాళ్ళదండి, నాకు నచ్చింది వాళ్ళకి నచ్చకపోతే మనం ఏం చేయలేము కదా. అంతే. సెకండ్ హాఫ్ బోరింగ్, ఇంకా సెకండ్ హాఫ్ చాలా బాగుంది, వి ఎంజాయ్డ్ ఇట్. సాంగ్స్ చాలా బాగున్నాయండి, ఎంఎం కీరవాణి గారిది చాలా బాగుంది. బాక్స్ బద్దలు అయిపోయినాయి చెప్తున్నాం కదా, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ అంటే లైక్ లాంగ్ టైం తర్వాత చూడడం వల్ల ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్, అసలు మాటల్లో చెప్పలేము. ప్లస్ మైనస్ అంటే ఏం లేదండి, అంత బాగుంది. లైక్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సీరియల్ కంటే దారుణంగా ఉంది విఎఫ్ఎక్స్ అంటున్నారు. నో, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. సినిమా చూడండి